ఇప్పుడు రేవంత్ రెడ్డి అంటే స్ట్రెంత్ ఉన్నాడు అన్న, ఆర్థికంగా ఉన్నాడు, రాజకీయంగా ఉన్నాడు, బ్యాక్ బోన్గా ఫీల్ అయ్యిండు, పార్టీలో సపోర్ట్ ఉన్నది, అక్కడ బాబు గారి నుంచి సపోర్ట్ కూడా ఉంది అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. అంటే కాస్త స్ట్రెంత్ ఉంది. మీ వెనుక ఉన్నటువంటి గురువు ఎవరు, మీకు ఉన్నటువంటి స్ట్రెంత్ ఏంది, మీ గాడ్ ఫాదర్ ఏంది? సరే డబ్బులు మీ కాడ ఉండొచ్చు, అది వేరే విషయం. ఆ గట్స్ లేకపోతే రాజకీయంలోకి రాకు. ఆ గట్స్ లేకపోతే ఒక వ్యవస్థను ప్రశ్నించేటటువంటి ఈ దాంట్లో నువ్వు ఉండలేవు. ఎందుకంటే అన్యాయం లెక్క నువ్వు మాట్లాడాలంటే నీకు ఆ గట్సే కావాలి. అది ఏ ప్రొఫెషన్ అయినా సరే, తప్పుని తప్పు అని చెప్పి నువ్వు చెప్పాలంటే నీకు గట్స్ కావాలి. కొన్నిసార్లు యథార్థవాది లోక విరోధి అని అంటారు. మనం నిజాలు మాట్లాడుతుంటే చాలా మందికి నచ్చదు, అందులో సొంత వాళ్ళకి కూడా బాగా నచ్చదు. సో అది నీ మీద చాలా ఇంపాక్ట్ కూడా పడుతుంటుంది అనేటటువంటిది కూడా అంటారు. అంటే అనని, బట్ మన క్యారెక్టర్ ఈజ్ ఇంపార్టెంట్ అని నమ్ముతా. ఎందుకంటే రెప్యుటేషన్ ఇస్ టెంపరీ అని నమ్ముతా. పదవి వస్తుంది, పైసలు వస్తుంటాయి అంటే ఇవన్నీ టెంపరీ థింగ్స్ అని నేను నమ్ముతా. బట్ రామ్మోహన్ రెడ్డి అనేటటువంటిది ఒక క్యారెక్టర్. అరే ఒక ఎవడు వచ్చినా ఎవరు లేకపోయినా ఒక మంచి చెడు అనేటటువంటి పలకరించేటటువంటి దాంట్లో ఏం డూప్లికేట్ టైప్ ఉండొద్దు. మనం న్యాచురల్గా ఉండాలి, ఆర్గానిక్గా ఉండాలి. ఎవడన్నా కష్టంతో వస్తాడు, కష్టాన్ని అర్థం చేసుకో. నీకు ఏది చేత కాకపోతే నీ దోస్తు ఉంటాడు అబ్బా, నీ దోస్తు మీద 2 దెబ్బలు పడుతుంటాయి, నీకు చేత కాదు, నీ వల్ల ఏది కాదు. అడ్డం పడి ఒకటి తిని ఒకటైతే తగ్గిస్తా, అడ్డం పడి ఒకటైతే తగ్గిస్తా. గంతవరకు అయితే నాకు శాతం అవుతుంది, ఐ డూ దాట్. ఓకే. బట్ దేనికి అట్లేం లేదు. బట్ దేవుడి దయ, నాకు బెదిరింపులు అనేటటువంటి అంశం ఎట్లా వచ్చిందో నాకు బలం కూడా అంతకంటే ఎక్కువనే దేవుడి దయ తయారు కాబట్టి ఇది కూడా ఇస్తున్నాడు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు ప్రతి జిల్లాలైనా ఎక్కడైనా కూడా ఎక్కడెక్కడ మెసేజ్లు వస్తాయి, అక్కడ నుంచి ఇడిదాకా కలవనీకి వస్తారు. వాళ్ళ బర్త్డే అయితే ఇడిదాకా వచ్చి కలిసిపోతుంటారు. బట్ ఎక్కడ కూడా మనం షోకేజులు చేయడం, దానికి నేను వ్యతిరేకం మళ్ళా. ఎందుకంటే కాంగ్రెస్ ఐడియాలజీలో ఎక్కువ ఎక్స్పోజర్స్ అనేటటువంటి డిస్టీ అని అనుకోవచ్చు, ఓ రకంగా షో ఆఫ్లు కూడా అవసరం లేదని కూడా అనుకోవచ్చు. రైట్. ఓకే. బికాజ్ పీపుల్ చాలా మందికి, నేను నా కాలేజ్ డేస్ నుంచి పైకి వచ్చినటువంటి నాతో ట్రావెల్ అయిన వాళ్ళు అందరికీ తెలుసు మనం ఎట్లా బతికినాం, అర్ధరాత్రి పూట కూడా ఎవరి కోసం ఎట్లా ఉరుకుతాం, అది పోలీస్ వ్యవస్థతోటనే ఎవరితోటనే ఎట్లా కొట్లాడతా అనేటటువంటిది. బీటెక్ చేసారు అంటారా మీరు? బీటెక్ తర్వాత ఎల్ఎల్బి చేసినారు. ఓకే. బీటెక్ తర్వాత ఎల్ఎల్బి ఎందుకు? అంటే వ్యవస్థ గురించి అర్థం కావాలి, చట్టాలు ఏంటిది, రాజ్యాంగం ఏంటిది. మనం ఒక మాట మాట్లాడుతుంటే మనకు కూడా దాని మీద అవగాహన ఉండాలని అంటే నువ్వు వకీల్గిరి ఉండాల్సిందే అనేటటువంటి నేను ఆలోచన చేసుకున్నాను. ఓకే. అయితే హైకోర్టులో ఎన్రోల్ అయినాం మనం. హైకోర్టు, తెలంగాణ హైకోర్టు 2016లో మనం ఎన్రోల్ అయినాం. ప్రాక్టీస్ చేసారేమో? ప్రాక్టీస్ మనం ఒక 1 year చేసినాం. చేసిన దాని తర్వాత పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి అప్పుడు బాగా అంటే బాగా గడ్డు కాలం లెక్కుండే. ఎవరెవరో నెహ్రూని, మహాత్మా గాంధీని, ఇందిరాగాంధీ గారిని అడ్డగోలుగా మాట్లాడడం, అబ్దుల్ కలాం గారి గురించి చాలా నీచంగా మాట్లాడడం, దేశం కోసం చచ్చిపోయిన వాళ్ళ గురించి అట్లా మాట్లాడితే పద్ధతి కాదు కదా. కనీసం ఒకడు ఉండి వాళ్ళు చేసింది ఏందో చెప్పేటోడు కూడా ఒకడు ఉండాలని వెళ్ళినా బయటికి. ఆ రోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పిసిసి, ఉంటే ఆయన దగ్గరికి పోవడం, తర్వాత నాకు ఫస్ట్ అసలు యాక్సిడెంటల్గా ఒక అవకాశం వచ్చింది నాకు ఒక టీవీలో. దాని తర్వాత ఆయనను అప్రోచ్ అయ్యేటటువంటి సిస్టమ్ లీగల్ సెల్ ద్వారా రావడం, ఆయన కూడా కొంచెం మనతో మాట్లాడే అవకాశం ఇవ్వడం, ఆ అవకాశం అనేది మల్టీఫోల్డ్స్ అయ్యి అట్లా మనం స్టార్ట్ అయినాం. నాకు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేదు. ఎట్లా సక్సీడ్ అయ్యారన్నా? అంటే పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేకుండా కాంగ్రెస్ పార్టీలో అంటేనే అదిగా ఉండాలి, వెనక మనకు ఒక బ్యాక్ సిస్టమ్ ఉండాలి. అట్లాంటిది ఒంటరిగా మీరు ఎట్లా సక్సీడ్ అయ్యారు? అంటే దట్ ఈస్ ద బ్యూటీ ఇన్ కాంగ్రెస్లో అదొక బ్యూటీ. అది ఉందా అసలు? అంటే ఉంటుంది, అంతా ఉండదు కానీ ఉంటుంది. ఎవరో ఒకరు మనసు మీలాంటి రామ్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళకు ఉంటుందా? అట్లేం లేదు. ఇప్పుడు అద్దంకి దయాకర్ అన్నకి ఏం బ్యాక్గ్రౌండ్ ఉంది, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ చెప్పు. అట్లా జీవితంలో ఆయన కూడా కష్టపడుకుంటూ వచ్చింది. ఎవరి కష్టం కులంతో నువ్వెందుకు అంటావు బాబా?